నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డి నివాసం ప్రాంతంలో ఉన్నాం. అయితే ఏదైతే 1:2 ప్రకారం గురుకుల వాళ్ళు ఉన్నారో ఆ అభ్యర్థులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. తెల్లారితే రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమందితో చర్చించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి ఒక 5గురిని అయితే లోపలికి తీసుకెళ్ళినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంది చెప్పండి మేడం, ఎక్కడ ఉండొచ్చు? మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. సమస్య ఏంది అసలు? ప్రధానమైన డౌన్ మెరిట్ లిస్ట్ లో పోస్టులను ఫిల్అప్ చేయాలి సార్. బ్యాక్లాగ్ లేకుండా చేయాలి. బ్యాక్లాగ్ లేకుండా చేయాలి. 9,210 పోస్టులను బ్యాక్లాగ్ లేకుండా చేస్తే చాలా కుటుంబాలు, వేల కుటుంబాలు బాగుపడతాయి సార్. అదే ఉద్దేశంతో, అదే హోప్ తోని మేము ఇంత దూరం వచ్చాము. ఈ రాఖీ సందర్భంగా పెద్దన్న లాగా భావించి మేము ఇక్కడికి వచ్చి రాఖీ అన్నకి సమర్పించుకొని చెప్పుకుంటున్నాం మా బాధను. పాజిటివ్ గా రెస్పాండ్ అవుతాడని మా హోప్ ఉంది. అంటే కలిసే ప్రయత్నం చేసిరా లేదంటే ఒక 5గురిని తీసుకెళ్ళిరని చెప్పేసి అంటారు? ఎట్లాంటి రెస్పాన్స్ అయితే వస్తుంది అనుకో? పాజిటివ్ గానే వస్తుంది అనుకుంటున్నాం సార్ మేమైతే. సార్ ఇప్పుడు 5 మెంబర్స్ వెళ్ళారు సార్. ఈ డౌన్ మెరిట్ లిస్ట్ తీస్తే సార్ మిగతా అందరికీ కూడా జస్టిస్ అవుతుంది. ఇప్పుడు 1:2లో ఉన్న వాళ్ళకి కాకుండా మిగతా అందరికీ కూడా జస్టిస్ అవుతుంది అనేసి మేము వెయిట్ చేస్తున్నాము. హోప్ ఫర్ ద బెస్ట్ సార్. ఈ సమస్య మీకు ఎంత కాలంగా ఉంది? దీనిపైన ఎంత కాలంగా పోరాటం చేస్తుంది? 6-7 months నుంచి మేము సఫర్ అవుతున్నాము సార్. 6-7 months నుంచి మేము వచ్చి వెళ్తున్నాము, కానీ ఇప్పుడున్నంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు. కాబట్టి మేము ఇప్పుడు కూడా పాజిటివ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. మీరు మొత్తం ఫ్యామిలీతో వచ్చినట్టు అందరూ? అవునండి, అందరూ ఫ్యామిలీతో వచ్చినాం సార్. మేము కామారెడ్డి నుంచి వచ్చాం సార్. ఏం లేదు సార్, ఇక్కడ మేము కోరుకునేది ఒకటేనండి. లాస్ట్ ఇయర్ ఈ నోటిఫికేషన్ పడ్డది. లాస్ట్ ఆగస్ట్లో మేము ఎగ్జామ్ రాసినాం సార్. ఒక 1 year నుంచి పోరాటం సాగిస్తూనే ఉన్నాము. 1 yearలో మాకు ఫిబ్రవరిలో రిజల్ట్స్ వచ్చాయి. అప్పటి నుంచి కూడా మేము 1:2 లిస్ట్లో 1:2లో ఉన్న వాళ్ళందరం కూడా ఇట్లనే మేము బాధపడుతూనే ఉన్నాం సార్. ఎన్నోసార్లు మేము ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది సార్. మాకు అందరు కూడా పాజిటివ్ గానే మాకు 1:2లో ఉన్న వాళ్ళందరికీ కూడా డౌన్ మెరిట్ లిస్ట్ పాటిస్తే గనక అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది సార్. అది డౌన్ మెరిట్ లిస్ట్ పాటించకపోవడం వల్ల ఇప్పుడు చాలా కుటుంబాలు కూడా రోడ్డున పడే స్థితి అనేది బయటకు వచ్చింది సార్. అందుకే మా యొక్క కుటుంబాన్ని కాపాడవలసిందిగా, తెలంగాణలో ఉన్న పెద్దన్న మాకు సహాయం చేయవలసిందిగా, మాకు సంతోషకరమైన వార్తను వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. రాఖీకి మొత్తం మీద మీకు కానుక వస్తుందని భావిస్తున్నారా మరి? అవును సార్, రాఖీకి మాకు పెద్దన్న సీఎం రేవంత్ సార్ మాకు కానుక ఇస్తారు. మాకు 1:2 ద్వారా మాకు మొత్తం గురుకులలో ఉన్న 9,210 పోస్టులను ఫిల్అప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి మేడం. మేము నల్గొండ సార్. చెప్పండి. యాక్చువల్గా డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయాలి సార్. సార్ మేము ఇప్పటికీ లాస్ట్ టైము ఆగస్టులో రాసినాం సార్ ఎగ్జామ్. ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చింది. ఫిబ్రవరిలో రిజల్ట్ ఇవ్వడమే పీజీటీ ఇచ్చింది సార్. యాక్చువల్గా డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వాలి సార్. అలా ఇవ్వకుండా పోస్టులన్నీ రాంగ్గా ఫిల్అప్ చేయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు సార్. ఇప్పటికైనా సరే డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేస్తే చాలా మందికి జస్టిస్ జరిగే అవకాశం ఉంటుంది. సో మేము చాలా సార్లు వచ్చాం సార్. మాకు ఇంక ఇది ఒక్కటి చివరి అవకాశం అని అనుకుంటున్నాము. ఈ చివరి అవకాశం ద్వారా మాకు పాజిటివిటీ ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. దాదాపు ఎంత మంది ఉంటారు బాధితులు దీనికి సంబంధించి? 3,000 ఎబో ఉన్నాం సార్. 3,000 ఎబో ఉన్నాము. ఎక్కడికి వచ్చారు? మేము సండే వచ్చారా? మణికొండ నుంచి వచ్చాం. మణికొండ దేనికోసం వచ్చారు మీరు? మమ్మీ డాడీ వాళ్ళ జాబ్స్ కోసం. మమ్మీ డాడీ వాళ్ళ జాబ్స్ కోసం అయితే అనుకుంటారా మరి? మాట్లాడిరా మీరు? మాట్లాడాలి. రేవంత్ మామ చేస్తాడా మరి? చేస్తాడు అనుకుంటున్నా. చేస్తా అనుకుంటున్నా. చేస్తాడు. ఏం పేరు నీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి. ఎక్కడికి వచ్చినావు? సీఎం ఇంటి దగ్గరికి. చెప్పు. సీఎం ఇంటికి. సీఎం ఇంటికి వచ్చినావు. దేనికోసం? మమ్మీ జాబ్. మమ్మీ జాబ్ కోసం. మరి చెప్పు రేవంత్ రెడ్డికి. మమ్మీ కోసం జాబ్. రేవంత్ సార్ మా మమ్మీకి జాబ్ ఇవ్వని చెప్పు. చెప్తున్నా చెప్పండి. మీరు ఎంతమంది ఉంటారు? ఇక్కడికి ఎంతమంది వచ్చారు అసలు? సార్ మేము ఇప్పటికి 9,200 పోస్టులు కదండి. 9,200 పోస్టులో ఏ ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ వెళ్ళకుండా మాకు న్యాయంగా 1:2లో ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ వచ్చాము. మేము ఈ ధర్నాగా అది ఏం కదండి, సార్కి రిక్వెస్ట్ మోడ్లో వచ్చినాము. రాఖీ పండుగ సందర్భంగా మొన్న కూడా సార్ స్టేట్మెంట్ ఇచ్చిండు, మీకు ఏ సమస్య ఉన్నా నేను పెద్దన్నగా అండ ఉంటా, ఎవరైనా సరే ఆ లేడీస్ ఎవరైనా కానీ నా దగ్గర రండి, ఎవరి దగ్గర పోతుందని చెప్పింది సార్.
ఎవరి దగ్గర బుక్ ఉంది కాబట్టి మేము సీఎం ఇంటి దగ్గరికి వచ్చాం సార్. ఈ రోజు రెస్పాన్స్ ఇచ్చిండు. గతంలో రెస్పాన్స్ సరిగ్గా లేకుంటే మా దగ్గర రానివ్వలే. ఈ రోజు రెస్పాన్స్ ఇచ్చిండు సార్. రోబోట్ రమ్మని చెప్పిండు. మా వాళ్ళు వెళ్ళిండ్రు. సో గురుకులాల్లో ప్రతి ఒక్క పోస్ట్ కూడా మాకు న్యాయంగా రావాల్సిన పోస్టు డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం డిఎల్ జేఎల్ ఆ డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారము మాకు జాబ్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చెప్పండి మీరు ఏ ప్రాంతం? మాది కరీంనగర్ నుంచి వచ్చినాం సార్ మేము. సార్ ఇప్పుడు డౌన్ మెరిట్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరుగుతుంది. మేము లేని పోస్టులు ఇవ్వమని అడగట్లేదు. 9,210 రూపాయలు మీరు నోటిఫై చేసిండు. ఆ నోటిఫై ప్రకారమే మాకు ఇవ్వమంటున్నాం. మేము కొత్తగా సూపర్ న్యూమర్ పోస్ట్ కానీ లేకపోతే మాకు మా మీద దయా దక్షిణతో ఇవ్వమని అనట్లేదు. ఉన్న పోస్టే ఫిలప్ చేయండి సార్, కొత్తగా ఏం చేయకని చెప్తున్నాము. ఇంకోటి ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఫిలప్ చేసిండు. ఓన్లీ గురుకుల మీదనే మరి సవతి ప్రేమనా ఏ ప్రేమనా అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు కరెంటు డిపార్ట్మెంట్లో అవి ఫిలప్ చేసిండ్రు 1:2 కానీ లేకపోతే డౌన్ మెరిట్ ఫాలో అయ్యిండ్రు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో డౌన్ మెరిట్ ఫాలో అయ్యారు. అన్ని డిపార్ట్మెంట్లు ఫాలో అయితే ఒక గురుకుల కట్టుకొచ్చేసరికి 1,00,000 క్వరీలు పెడుతుంటారు. ఇది రాజకీయ నాయకులు పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది అధికారులు మాత్రమైతే వీళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు. అసలు అలా చేయడం వల్ల మనం ఏది లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. కోర్టు కూడా ఇప్పటి వరకు 4 సార్లు 5 సార్లు కోర్టు కూడా ఇచ్చింది. మీరు ఖచ్చితంగా డౌన్ మెరిట్ ఫాలో కావాలి, వాళ్ళ అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుంది, ఆ న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి ఎవరు కోర్టులో కేసు ఇచ్చినా కూడా అదే రకంగా తీర్పు వస్తుంది. ఆ తీర్పు ప్రకారం కూడా ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మా ఆడబిడ్డలందరికీ కూడా తీపి కబురు చెప్తారని చెప్పి ఆశాభావంతో ఇప్పటి వరకు కూడా ఉంది సార్. ఈ రోజు తప్పకుండా వస్తుంది, ఆ నమ్మకం మాకు ఉంది సార్. థ్యాంక్ యూ. చెప్పండి. మేము సిరిసిల్ల నుండి వచ్చాం సార్. మేము గురుకుల జిల్లా 33 జిల్లాల నుంచి అందరం రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన గురుకులాల్లో గురుకుల ఉపాధ్యాయులు రోడ్డు మీకు రావడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంది. అధికారుల తప్పిదం వల్లనే ఒక పోస్టుకు 1-2 కామన్ పేపర్లు పెట్టడం వల్లనే ఒకరికి 1 కంటే ఎక్కువ జాబులు రావడం జరిగింది. దానివల్ల ఒక అభ్యర్థి ఒకటే పోస్టు స్వీకరిస్తారు కదా, మిగిలిన 2 పోస్టులు తన తర్వాత ఉన్న మెరిట్ వాళ్ళకి ఇవ్వాలని న్యాయమైన డిమాండ్ని మేము అడుగుతున్నాం. ఇది దాదాపు అధికారులు తప్పిదమే తప్ప ప్రభుత్వం మాత్రం మాకు సానుకూలంగానే ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం నిర్వహించిన ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన టీఎస్పీఎస్సీ కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లు నింపి సెకండ్ డౌన్ మెరిట్కి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక నోటిఫికేషన్ ఇస్తానంటే ఎంత దుర్మార్గం అవుతానంటే భార్య పిల్లల్ని వీళ్ళందరూ నిష్పెట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడంలో లేట్ జరిగింది. లేట్ అయిన తర్వాత తీరా మీ 1:2 దగ్గరుండి మాకు రాకపోవడం అనేది చాలా బాధగా ఉన్నది. భార్య పిల్లలు అందరూ నిష్పెట్టి చదువుకోవడం అనేది ఇబ్బంది కదా సార్. మళ్ళీ నోటిఫికేషన్ వస్తే ఇంకొకసారి పోయి కోచింగ్ సెంటర్ తిరగడం మాకైతే న్యాయం కాదనిపిస్తుంది. తప్పకుండా ప్రభుత్వం సానుకూల నిర్ణయం వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. ప్రధాన సమస్య ఏంటంటే గురుకుల విద్యార్థుల అభ్యర్థుల ప్రధాన సమస్య ఏంటంటే 9,210 పోస్టులు ఏవైతే గత 2022 నోటిఫికేషన్ ఇచ్చారో వీళ్ళు డౌన్ మెరిట్ పై స్థాయి నుంచి కింది స్థాయి పోస్టులు ఫిల్ చేయకుండా మధ్యలో ఫిల్ చేయడం వల్ల కొంచెం అన్యాయం జరిగింది. అందులో అన్యాయం జరగకుండా గవర్నమెంట్ జిఆర్ఎల్ ఇవ్వకపోవడం కూడా అన్యాయం జరిగింది కొంచెం. బట్ ఏదో జరిగింది, పోరాటాలు చేశారు. 8 నెలల నుంచి అనుకూలంగా సీఎం ఇంటి వద్దకు వచ్చారు, ఆఫీసర్లను కలిశారు, ఎమ్మెల్యేలను కలిశారు. దీని మరి బల్మూరి వెంకటన్న కూడా మా తరపు నుంచి చేశాడు. బట్ ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. బట్ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు కూడా ఒక ఖమ్మం సభలో కూడా ఎవరిని నమ్మొద్దు, నేను పెద్దన్నగా మీ అండగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అదే ఈరోజు మా అక్కలు అన్నల ఆధ్వర్యంలో అన్నకు రాఖీ కడుతూ మా యొక్క సమస్యను చెప్పడానికి మేము అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చాము. బట్ గవర్నమెంట్ నుంచి పాజిటివ్ ఉంది, అది ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందో తెలియదు. బట్ అది మాకు మంచి నిర్ణయం ఇస్తారని, ఈ రాఖీ పండుగను నెక్స్ట్ దసరా పండుగ కల్లా అందరూ మంచిగా జరుపుకుంటారని, అది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అనుకూల నిర్ణయం ఇచ్చి మాకు మంచి భవిష్యత్తుని ఇస్తారని మేము స్వాగతిస్తున్నాము. నా పేరు సంకేత్. నేను వరంగల్ నుండి వచ్చాను. మమ్మీ డాడీ వాళ్ళకి జాబ్స్ ఇవ్వడానికి. ఎవరింటికి వచ్చినావు ఇక్కడ? రేవంత్ సార్. మరి అయితే అనుకుంటున్నా పని తప్పకుండా అవుతుంది. ఇంకెవరైనా మాట్లాడతారు? ఇక్కడికి చిన్న పిల్లలు కూడా వచ్చారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అంటే తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఎక్కడ నుండి వచ్చారు మీరు? హైదరాబాద్. ఏం పేరు? జాహ్నవి. దేనికోసం వచ్చారు ఇక్కడికి? డాడీకి జాబ్ రావడం కోసం. డాడీకి జాబ్ రావడం కోసమా? ఎవరి దగ్గరికి వచ్చారు? రేవంత్ రెడ్డికి.
అవుతుందా మరి ఇట పని? అవుతుంది ఆ? అవుతుంది ఓకే. పిల్లలు చెప్పండి మేడం, మీరు ఎక్కడ ఉన్నారు? సార్ మేము మా మహబూబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం సార్. సార్ మా సార్కి వచ్చింది సార్ జాబ్. ఇందులో ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాం సార్. 3 సంవత్సరాల నుంచి చదువుతుంది సార్ మా సారు. 3 సంవత్సరాల నుంచి చదివింది కష్టపడింది ఒక ఎత్తు అయితే, ఈ 6 months కష్టపడింది చాలా పెద్ద హార్డ్ వర్క్ లాగా ఉంది సార్ మాకు. సార్ ఇందులో మాత్రం సార్ మాకు ముఖ్యమంత్రి గారు అయితే ఖచ్చితంగా మాకు ఇస్తారు సార్, మంచి రిజల్ట్ ఇస్తారు సార్. ఖచ్చితంగా రిజల్ట్ అయితే మంచిదే ఇస్తారు సార్. ఇంతవరకు ఏ ఉద్యోగి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు సార్. మా 1:2లో వచ్చిన ఈ గురుకుల ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా సార్కి మంచి పాలాభిషేకాలు చేస్తారు సార్. ఎందుకంటే సార్ ఎంతో కష్టపడుతున్నారు సార్ వీళ్ళు 6 months నుంచి. ఖచ్చితంగా వీళ్ళకు పాలాభిషేకాలు చేస్తారు సార్ ముఖ్యమంత్రి సీఎం గారికి. ఓకే సార్. మీరు ఎక్కడ ఉన్నారు? నేను రంగారెడ్డి సార్. అంటే మీరు ఆస్పిరెంటా లేదంటే ఆస్పిరెంట్ సార్. ఏంది అసలు ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంది అసలు? 1:2లో సెలెక్ట్ అయ్యాం సార్. సో డౌన్ మెరిట్ లిస్ట్లో ఇస్తే మా అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఒక్కరికి కామన్ పేపర్ ఉండడం వల్ల ఒక్కరికే 3-4 జాబ్స్ వచ్చినాయి. సో ఆ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఒక్కటే జాబ్కి చేస్తారు. సో వాళ్ళు వేరే జాబ్స్ చేయలేరు కాబట్టి మాకు నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. సో దాని గురించి రేపు రాఖీ ఉంది కాబట్టి సో రేవంత్ రెడ్డిని కలిసి సో ఆయన పెద్దన్న అని చెప్పిండు కాబట్టి ఆయన హెల్ప్ చేస్తాడని రాఖీ కట్టడానికి వచ్చాం సార్. సో మాకు రాఖీ కానుకగా రేవంత్ రెడ్డి సార్ మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా జాబ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. గతంలో వచ్చినప్పుడు అరెస్ట్ చేసిన సందర్భాలు లేదంటే ఎక్కడెక్కడ నిర్బంధించిన సందర్భాలు చూసిరు, ఇప్పుడు మాట్లాడతామని చెప్పేసి 5 లోపల తీసుకెళ్తారు. ఎట్లా అనిపిస్తుంది గతానికి ఇప్పటికైతే పాజిటివ్ గా అనిపిస్తుంది సార్. మేము పాజిటివ్ గానే రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాము. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే సార్. చెప్పండి మేడం, ఎక్కడ నుండి? నేను సూర్యాపేట నుంచి వచ్చినాం. గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ కోసం వచ్చినాం. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం సార్కి రాఖీ కడదామనేసి వచ్చినాం. ఇక్కడ ఏంటంటే ట్రిప్ బోర్డు చేసిన మిస్టేక్స్ వల్ల ఈరోజు గురుకుల ఆస్పిరెంట్స్ చాలా నష్టపోతున్నాము. కామన్ పేపర్ పెట్టడం ఒకటి, మల్టిపుల్ సెంటర్స్ వేయడం ఒకటి, మెయిన్ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వకపోవడం వల్ల చాలా ఉద్యోగాలు బ్యాక్లాక్ అవుతున్నాయి. ఆ బ్యాక్లాక్ అవ్వకుండా మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని సీఎం సార్కి రాఖీ కడదామనేసి అందరం అనుకొని ఇక్కడికి వచ్చినాము. సార్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చేలాగా స్పందిస్తారని మాకు నమ్మకం ఉంది. మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్. తాండూరు నుంచి వచ్చాను. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సార్. నేను 1:2లో సెలెక్ట్ అయ్యాను. కానీ రాఖీ సందర్భంగా మాకు అవకాశం కల్పిస్తారని మేము వచ్చాం సార్. చాలా కష్టపడి నిన్ననే వచ్చిన సార్. ఇక్కడ నైట్ ఉండి ఇక్కడికి వచ్చేసాను సార్. మాకు రాఖీ కానుకగా జాబ్ ఇస్తారని ఆశతోని వచ్చాం సార్. ఇస్తారు ఉంది సార్, ఉంది ఇస్తాడనే నమ్మకం ఉంది సార్. అట్లనే ఇంత కష్టపడి కూడా వచ్చాం సార్. ఓకే మేడం, థ్యాంక్స్. ఏదైతే గురుకుల ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళైతే రాఖీ కానుకగా సీఎం రేవంత్ రెడ్డి నుండి శుభవార్త అయితే వింటామని చెప్పేసి నమ్మకంతో ఇక్కడికి మహిళలు, కుటుంబాలు, పిల్లలతో సహా ఇక్కడికి వచ్చారు. ఏదైతే మాకున్న సమస్యతో వచ్చినాం, ఇక్కడ సమస్య వెదుగొల్లి ఇక్కడ నుండి శుభవార్తతో పోతామన్న నమ్మకంతోనే కుటుంబ సమేతంగా వచ్చామని చెప్పేసి ఇక్కడ ఉన్న వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.